కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? ఆశించిన ఫలితాలలో అంటే సాంఘిక సంబంధాల విషయంలో కావచ్చు, మానసిక ప్రశాంత విషయంలో కావచ్చు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా అభివృద్ధి కొరకు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. రావాల్సిన ధనం విషయంలో కావచ్చు, లేకపోతే వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, దూర ప్రాంతాల్లో మీకు రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యాపార అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మాట పట్టింపు అధికంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటూ ముందుకు పడతారు. కమ్యూనికేషన్ అనుకూలించే అవకాశం అనేది ఉంది. రావాల్సిన ధనం ఆగినది వచ్చే అవకాశం ఆకస్మికంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మానసిక ప్రశాంత విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అనవసర ఆందోళన అధిగమించాలి. శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తుల విషయం కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో బలాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి ప్రయాణాలు చేసే అవకాశాలు, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు, దూర ప్రాంత పర్యటనల కొరకు తీసుకునే ఆలోచనలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటి రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా వాటికి సంబంధించిన విషయాల్లో మీ వ్యక్తిగత ఆరోగ్యం, అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు, వ్యాపార విస్తరణ కొరకు చేసుకునే ప్రయత్నాల్లో కొంత చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తద్వారా ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలని మీ యొక్క చక్కటి సంభాషణతో అధిగమించే ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యక్తిత్వం ఘర్షణలు అధిగమించే విధంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు చక్కగా తీసుకుంటారు. మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో అనుకున్న వాటిల్లో అనుకున్న విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ముఖ్యంగా మీ యొక్క మాటలని ఘర్షణ లేకుండా నియంత్రించుకోవాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా అది ఎక్కువ శాతం అంటే మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలు, అదేవిధంగా మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు, ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు చేసుకునే ప్రయత్నాలు, అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే విషయాలు మొదలైన వాటి మీద మీరు శ్రద్ధ తీసుకుంటారు. ఆ విషయంలో మీరు ముందంజలోనే ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఆకస్మికంగా మీరు ఏదైనా దేవాలయ సందర్శనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు మొదలైన వాటి మీద కూడా దృష్టి సారించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ప్రవచనాలు మొదలైన వాటి మీద కూడా దృష్టి సారించే అవకాశాలు లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. భాగస్వామి వ్యవహారాల్లో కూడా తగిన జాగ్రత్తతో శ్రద్ధతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసి అనుకున్న ఫలితాలు సాధించే ప్రయత్నాలు మీకు అనుకూలించే అవకాశం ఉంది.